ఆయన అక్కడ ఉండి ఆజ్ఞాపించినా ఇక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ స్వస్థపరిచే అధికారం ఆయనకు ఉంది, అనారోగ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం ఆయనకు ఉంది. నా ఇల్లు ఆయన అడుగు పెట్టేంత యోగ్యమైనది కాదని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, అనుకున్నాను కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నేను పిలవలేదు మా ఇంటికి రమ్మని. ఆయన అక్కడ ఉండి ఆజ్ఞాపిస్తే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, నేను ఒక అధికారిని, కొంతమంది సైనికుల పైన నేను అధికారిని, నా పైన కూడా అధికారులు ఉన్నారు, నాకంటే పెద్ద అధికారులకు నేను లోబడుతున్నాను. నా చేతి కింద కూడా సైనికులు పనివారు ఉన్నారు. నేను ఒకటి చేయమంటే చేస్తారు, నేను ఏదైనా పని చేయమని చెప్తే వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఈ రోజున ఈ నేపథ్యంలో ఈ వాక్య కోణంలో అనేక మార్లు మనం